హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి మీరు thumbnail చూసే వచ్చింటారు. ఏమంటే కెరీర్ గప్ ఉన్న వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా జాబ్ ఏ విధంగా కొట్టాలి అనేది మీరు thumbnail అబ్జర్వ్ చేసింటారు. ఆ టాపిక్ పైన ఈరోజు మీకు ఈ ఎంటైర్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ముందుకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేసి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఎందుకు లైక్ అండ్ షేర్ చేయమంటున్నానంటే ఇటువంటి కంటెంట్ ఎవరైతే కెరీర్ గా ఉండి వాళ్ళకు జాబ్ ఎలా కొట్టాలి అనే వాళ్ళకి మీరు చేసే ఈ లైక్ అండ్ షేర్ వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియోని వ్యూ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకని మీతో లైక్ అండ్ షేర్ చేయమంటున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ముందుగా అయితే డిగ్రీ లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 3 years నుండి 5 years గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది మన ఛానల్లో కూడా కామెంట్ చేస్తున్నారు. గ్యాప్ ఉంది, ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా ఐ మీన్ ప్రొసీడ్ అవ్వట్లేదు, కంపెనీస్ బీజీ షిఫ్ట్ చేశాయంటే అవునండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటే ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా వల్ల చాలా మంది నాన్ ఐటీ నుండి ఐటీకి రావడము లేదా కెరీర్ కప్పడిన వాళ్ళు ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటే బీజీ అయితే చాలా షిఫ్ట్ చేశాయి. బీజీ షిఫ్ట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళినా కూడా సర్వే అవ్వకపోవడము, అక్కడ టర్మినేట్ చేయడాలు అలా అయితే చాలా జరుగుతున్నాయి. ఇలా కెరీర్ ఉన్న వాళ్ళకి ఎలా మేము వెళ్ళలేమా, వేరే వే లేదా అనే వాళ్ళకి వే అయితే ఉందండి. ఏమంటే కెరీర్ గ్యాప్ ఎవరైతే వాళ్ళకి ఉంటుందో వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేదా కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే నెక్స్ట్ వేవ్ అండి. అటువంటి నేను ఇక్కడ ఎటువంటి కన్సల్టెన్సీస్ మీకు రికమెండ్ చేయట్లేదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా అంతే. ఏమంటే ఇలా నెక్స్ట్ వేవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇలాంటి కన్సల్టెన్సీస్ లేదా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎంతైనా కెరీర్ గ్యాప్ ఉండి వితౌట్ ఎనీ డిగ్రీ డిగ్రీతో సంబంధం లేకుండా వాళ్ళని తీసుకొని కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని వాళ్ళకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఏదైతే కరెంట్ టెక్నాలజీస్ బాగున్నాయో వాటిపైన వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళు ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్స్ 100% ప్రొవైడ్ చేస్తారంటే నేను చెప్తానండి. ఏ ఇన్స్టిట్యూషన్ లేదా ఏ కన్సల్టెన్సీ అయినా 100% ప్లేస్మెంట్స్ అయితే ఏది ఇవ్వదు. జస్ట్ వాళ్ళు మీకు ఒక వే చూపిస్తారంటే మీరు ఎఫర్ట్స్ ఇచ్చి, మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి మీరు ఎంచుకున్న డొమైన్లో మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మీరు నేర్చుకొని రియల్ టైమ్గా వర్క్ చేసి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మీరు అందులో మంచి గ్రిప్ పెట్టుకొని మీరు ఎఫర్ట్ ఇచ్చి మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ తెప్పిస్తారంటే మీకు మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఎఫర్ట్, మీరు పెట్టేదాన్ని ఎఫర్ట్ బట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అంటే పెద్ద కంపెనీలో ప్లేస్ చేపిస్తారా అంటే లేదు. చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఒక 500 మెంబర్స్ ఉండే కంపెనీస్లో, స్టార్ట్అప్స్లో అలాంటి కంపెనీస్లో మీతో ప్లేస్ చేపిస్తారు. మీకు అక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ ఇన్స్టిట్యూషన్ లేదా ఈ కన్సల్టెన్సీ మీడియేటర్లా వర్క్ చేస్తుంది. అటువంటి చిన్న కంపెనీస్కి క్యాండిడేట్స్ని పంపిస్తారు, స్టూడెంట్స్ని. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉంటుందో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ కోర్ డొమైన్లో వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా పెట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ రియల్ టైం ప్రాజెక్ట్ చేయించి ఇటువంటి చిన్న స్టార్ట్అప్ కంపెనీస్కి చేపిస్తే వాళ్ళు తీసుకొని మీరు అక్కడ వర్క్ చేశారంటే చిన్న స్టార్ట్అప్ కంపెనీస్లో మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. వన్స్ యూ గెట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీరు వేరే కంపెనీస్, బిగ్ ఎంఎన్సీస్ కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే మీరు ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉంటుందో ఈ విధంగా అయితే ఈ వేలో అయితే మీరు వెళ్ళొచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ కామెంట్ చేయకండి. నేనైతే ఎటువంటి ఇన్స్టిట్యూషన్, ఎటువంటి కన్సల్టెన్సీని అయితే మీకు రికమెండ్ చేయట్లేదు. నాకు తెలిసిన జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అంతే. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.